నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ న్యూస్ ఛానల్। ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా కాంటా మత్తమారి సూరిబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు ముచ్చర్ల మల్లయ్య పట్టణ అధ్యక్షుడు నాతరి స్వామి రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆధ్వర్యంలో యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ మరియు గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రజలలో మంచి స్పందన రావడం, అదే విధంగా 16 కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని కుల సంఘాలకు ప్రత్యేక గౌరవం దక్కించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే చెందుతుంది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు సీఎం ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొని పాలాభిషేకం చేసిన రాష్ట్ర జిల్లా పట్టణ సీనియర్ నాయకులు మల్లారం చినరాజం ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రొడ్డా శారదా రాష్ట్ర మహిళా కార్యదర్శి కాల్పూరి రామచంద్ర మాజీ జెడ్పీటీసీ నాతరి స్వామి రాష్ట్ర ప్రచార కార్యదర్శి గెల్లి జైరా డీసీసీ ప్రధాన కార్యదర్శి నయీం కబాయ్ సీనియర్ నాయకులు బండి రాము కాంగ్రెస్ సేవాదల్ మాజీ జిల్లా అధ్యక్షుడు కంకటే శ్రీనివాస్ మాజీ పట్టణ అధ్యక్షుడు లెంకల శ్రీనివాస్ పట్టణ ఉపాధ్యక్షులు డీకొండ రాయలింగు సీనియర్ నాయకులు సిలివేరు సత్యనారాయణ పాలాభిషేకం చేసిన మహిళా నాయకురాలు మీనుగు సరోజ కావ్య జ్యోతి ముల్కల మంగ యాటా సుజాత నాతరి అన్నపూర్ణ ఆళ్ల స్వప్న ఆరేపల్లి శోభారాణి తోకల శ్వేత దొంత మహేంద్ర తదితరులు పాల్గొన్నారు। రోజు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదైతే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశంలో ఒక 16 కార్పొరేషన్లకు నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆ 16 కూడా ఏదైతే బీసీలు కానీ మైనార్టీలు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కానీ అన్ని రకాలైనటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కార్పొరేషన్ అనేది అవకాశం కల్పించడం జరిగింది। దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు మన పూజ్యులు మన నియోజకవర్గం శాసనసభ్యులు వినోద్ గారికి అదేవిధంగా మేడం సోనియా గాంధీ గారికి అదేవిధంగా సోనియా గాంధీకి అదేవిధంగా ప్రియాంక గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది చెప్పి ఏదైతే విషయాలు మాట్లాడింది ఇంతకుముందు 6 గ్యారంటీస్ గురించి చెప్పారు అవన్నింటిలో కూడా అన్ని ఐదు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొకటి పెండింగ్ ఉందని అది కూడా అయిపోతుంది। కాబట్టి మీరు ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారో వాళ్ళైతే ఒక 5 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు ఏం చేయకపోయినా ఏం లేదు, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయడానికి 100 రోజులు అయిపోయింది, ఈ రోజుకు 100 రోజులు అవుతుంది, 100 రోజులు అయిపోయింది ఇంకేం చేయట్లేదని చెప్పని ప్రచారం చేస్తున్నారు। కాబట్టి దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మనము అనుకున్న వాటిని సాధించి చేస్తున్నాం కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి బెల్లంపల్లిలో మొన్న ఈ బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ నుండి కానీ బెల్లంపల్లి టౌన్ నుండి కానీ బెల్లంపల్లి మండలం నుండి పూర్తి మెజార్టీ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి మెజార్టీ వస్తాడు చూడాలని చెప్పి నేను మీ అందరూ కోరుతున్నా। అదేవిధంగా ఈ కార్పొరేషన్లు కూడా గౌరవనీయ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ వేసేటప్పుడు లోకల్ ఉన్నటువంటి వాళ్ళని చూసి సీనియర్ ఎవరున్నారు లేకపోతే పనిచేసిన వాళ్ళు ఎవరు అనేది ఆలోచించి ఈ కంపెనీలు వేయాలని చెప్పని వాటి కంపెనీల విషయంలో కూడా మన పెద్దలు వినోద్ గారు శ్రద్ధ తీసుకొని అందరికీ కూడా బెల్లంపల్లి ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ కొద్దిమందికైనా కనీసం న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి మేము ఎంతో సెలవుస్తున్నాం। ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజమైన తెలంగాణ మొన్న మన రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వచ్చిందని భావిస్తా ఉన్నాం। ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశంతో సపరేట్ కావాలని ప్రజలందరూ కోరుకున్నారో ఈరోజు ఆ 10 సంవత్సరాలకు తెలంగాణ నుంచి 10 సంవత్సరాలైనా నిజమైన తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చినట్టు ఈరోజు అందరూ ప్రజలంతా భావిస్తూ ఉన్నారు నిజంగా కూడా। ఎందుకంటే మనం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే కోరుకున్నారో అవన్నీ మర్చిపోయి కేసీఆర్ పరిపాలన ఒక
నియంత పరిపాలన జరిగిందని దాన్ని ప్రజలు ఈ 6 గ్యారెంటీల ముందుకు తీసుకొచ్చి ప్రతి పేదోడికి లాభం కావాలంటే తెలంగాణ మనం ఏదైతే కోరుకున్న తెలంగాణ రావాలంటే ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారు ఒక ముందే నినాదం తీసుకొని వచ్చింది. ఆ 6 గ్యారెంటీలనే కాకుండా ఇలా ఎవరు కూడా ఎన్నడూ అడగలే. గతంలో చూస్తే మన కేసీఆర్ గారు మొత్తం అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి బీసీలను మొత్తం నిర్వీర్యం చేసి ఈరోజు ఒక పరిపాలన చేశారు. కానీ ఇలా కార్పొరేషన్లు ఉన్న కార్పొరేషన్లు కాదు, ఇలా 14 కొత్త కార్పొరేషన్లను ఈబీసీలను కూడా గుర్తించి ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇదొక సెన్సేషన్ అయిన వార్త. ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఇలా హర్షిస్తూ ఉన్నారు. అన్ని కులాలు కూడా ఇలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు బెల్లంపల్లిలో అన్ని కులాలు కలిపి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని ఈరోజు మన పెద్దలు సూరన్న కానీ మల్లన్న ఆధ్వర్యంలో ఇలా జరుగుతూ ఉంది. ఈరోజు 6 గ్యారెంటీలు కూడా అందరం కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి పోయి ఇండ్ల విషయంలో కానీ ఈ 6 గ్యారెంటీలు ఏదైనా పేద ప్రజలకు చెందే విధంగా కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రజలకు లాభం చేకూర్చే విధంగా కార్యక్రమాలు తీసుకోవడంలో మేము ముందుంటాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తున్నాం, స్కూళ్ళల్లో కూడా కొత్త కంపెనీలు వేయాలని, ఇందిరమ్మ కంపెనీలు వేయాలి, పేదోళ్ళకు ప్రతి ఒక్కటి. బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి పట్టణంలో అదేవిధంగా ముచ్చర్ల మల్లయ్య గారి ఆధ్వర్యంలో బాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏదైతే ఎలక్షన్కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలను ప్రజలందరూ నమ్మి ఓట్లేసి గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత అతి తొందరగా 3 నెలల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తూ, అదేవిధంగా ఈ 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా సామాజిక వర్గాల పరంగా కూడా ప్రజలను పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకు తీసుకురాపోవాలనే ఉద్దేశంతో ఇంకా ఆలోచన చేసి మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ అంతా కూర్చొని ఈ 6 గ్యారెంటీలతోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి చెందరు, ఇంకా కావాలనే ఉద్దేశంతో కార్పొరేషన్స్ కూడా బీసీ కార్పొరేషన్స్ కూడా పాతవి కాకుండా కొత్తగా తీసుకొచ్చి 14 కార్పొరేషన్లు కొత్తగా తీసుకొచ్చి సామాజిక వర్గాల పరంగా కూడా ప్రజలందరినీ గుర్తించాలంటే సామాజిక వర్గాల పరంగా గుర్తిస్తే తొందరగా ఐడెంటిఫికేషన్ అవుతారు, పేదవాళ్ళందరికీ న్యాయం చేయొచ్చు సామాజిక వర్గం కూడా. అది ఆ ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో కార్పొరేషన్లు 16 కార్పొరేషన్లు ఈరోజు ఏర్పాటు చేసి తప్పకుండా పెద్దలు ఇప్పుడు సూరిబాబు గారు చెప్పినట్టు ఈ కార్పొరేషన్ల చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, పెద్దలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మంచిగా పనిచేస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి నియోజకవర్గాల వారీగా కార్పొరేషన్లన్నీ ప్రతి ఒక్క సీనియర్ మంచిగా పనిచేసే వాళ్ళందరికీ కూడా చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు ఇవ్వాలని చెప్పి దానికి పెద్దలు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా కృషి చేసి బెల్లంపల్లి నుంచి కూడా ఖచ్చితంగా చైర్మన్లే కావచ్చు, కార్పొరేటర్ డైరెక్టర్లే కావచ్చు దాంట్లో కూడా మన పాత్ర ఉండేటట్టు కృషి చేయాలని చెప్పి గౌరవ మన ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. పార్టీ ఎలక్షన్ల ముందు ఏదైతే 6 గ్యారెంటీల వాగ్దానం చేసిండ్రో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రో దాన్ని 60 రోజుల లోపే చేస్తా అని చెప్పి మాట ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దాదాపు 5 గ్యారెంటీల కార్యక్రమాలు అయిపోయినాయి. 85 రోజులు 86 రోజులు అవుతుంది. ఇంత వారం 10 రోజులు కూడా ఆ ఒక్కటి కూడా చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి మేము అందరం ఆశిస్తూ, మరి ఏదైతే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరి ఏ ప్రజలు కూడా మాకు దీన్ని కార్పొరేట్లో చేయమని చెప్పి ఏ బలహీన వర్గాలు కూడా అడగలేదు. మరి ఆయనకు పాదయాత్ర చేసినప్పుడు ఇంతకుముందు గతంలో రాజశేఖర్ చేసినప్పుడు కింది నుంచి ఏదైతే కార్యకర్త కింది నుంచి లెవెల్కి పోయిందో 5 లెవెల్ వరకు కూడా ఆయన ఆలోచించి మరి అప్పుడు ఆయన ఏదైతే కార్యక్రమం తీసుకున్నాడో మరి ఈయన కూడా మరి మన ముఖ్యమంత్రి గారు కూడా అదే తీసుకొని ప్రజలు ఏది కోరుకుంటారో అదే చేసి చూపిస్తాడు. కాబట్టి మరి ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారికి ప్రాణాభిషేకం చేయడం జరిగింది. మరి వారికి ముఖ్యమంత్రి గారు వెంట మేము అందరం ఉన్నాము, ఖచ్చితంగా మీరు ఏదైతే తీసుకుంటారో దానికి మేము అనుకూలంగానే మేము ఆర్గనైజ్ చేస్తాము. అన్ని కమిటీలు కూడా ఇందిరమ్మ కమిటీలు కూడా ఏమని చెప్పేసి అంటాడు. కాబట్టి అన్ని కమిటీలు కూడా వారి ఆదేశాల మేరకు మా గడ్డ వినోద్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా కమిటీలు కూడా మేము అద్భుతంగా ఇస్తాం. మేము కార్యకర్తలకు చెప్పేది ఒకటే, దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద లెవెల్ అక్కడ మీదకి వెళ్తుంది. కింద లెవెల్ మనం కష్టపడి ప్రజలకు చేరువై ప్రజల మనోభావాలను మనం తీసుకోవాలి తప్ప మనం ముఖ్యమంత్రి ఇస్తాడు మనకేంది అంటే 6 రోజులు పోయినాయి. ఖచ్చితంగా ఇంటింటికి పోయి ఆ లెవెల్ మనం తీసుకొచ్చి రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో
ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తారో గతంలో మన బెల్లంపల్లిలో కూడా 36,000 పైచీలకి మెజార్టీతో గెలిపించడం, అంతకంటే ఎక్కువ రావాలి. ఎందుకంటే పెద్దలు ముఖ్యమంత్రి గారు పెట్టిన స్కీమ్లు బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు ఆయన ఒక చేతినిస్తాడు కాబట్టి దాన్ని ప్రజలు ఎవరు మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటారు, వాళ్ళు అండగా ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అండ ఉంటారు కాబట్టి మనం కార్యకర్తలము ఆలోచించి ఎంపీ ఎలక్షన్లు కూడా అత్యధిక మెజార్టీ తీసుకొస్తే నెక్స్ట్ గ్రామ సర్పంచ్ ఎంపీ ఇస్తున్నది మళ్ళీ కౌన్సిల్ ఆదేశాల మేరకు మన సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే 6 గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది అన్నది ఈరోజు నిరూపించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు పెద్దపీట వేసిన రేవంత్ అన్న గారికి మహిళలకు